తీయండ్రా తొందరగా. ఏంది ఈ చేప చిక్కిందని చూస్తున్నారా? రిబ్బన్ విషయం చాలా చేపలు చిక్కినాయి. మీరు లాస్ట్ వరకు చూడండి, వీడియో సూపర్ ఉంటుంది వీడియో. అంతే లాక్కొని వచ్చేసాం చేపలని, తీసుకోవడమే ఇంకా చేపలంతా మనం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫిషర్మ్యాన్ సందీప్ని. మొయ్యి చేప పట్టడానికి వల తీసుకుని వెళ్తున్నాము. ముగ్గురు వెళ్తున్నాము. ఇక మనమే వేయడానికి చూస్తున్నాను. చేపలు కనిపిస్తున్నాయి, వేస్తున్నాను చూడండి. ఈ వలను కూడా రౌండ్ షేప్లోనే వల వదలాలా, చుట్టాలా, అప్పుడే చేపలు లోపల ఉంటుంది, మనకు చిక్కుతుంది. వల వచ్చేసింది. వల అయిపోయిన తర్వాత మధ్యలో బోట్ తీసుకొని తిరగాల మనం. అట్లా తిరిగితేనే చేపలు వలకి వెళ్ళి తగులుకుంటుంది. తిరగమంటే మొయ్యి చేపలు, చిన్న చిన్న మొయ్యి చేపలు ఎగురుతున్నాయి పైకి. తిరిగింది చూశారు కదా, అంత ఎక్కువ తిరగలేదు, ఊరిని అలా తిరిగాము. వల్లాగుతున్నాము. వల్లాగేది నేనే. ఎన్ని చేపలు చిక్కుతుందో, ఎంత చిక్కుతుందో మీరే చూడండి. అది పప్పర్ ఫిష్ కూడా ఒకటి వచ్చింది. అది కప్ప అంటాం మేమైతే, ఇంగ్లీష్లో పప్పర్ ఫిష్ అంటారు. మొయ్యి చేపల పెద్ద సైజు కూడా వస్తున్నాయి మొయ్యి చేపలు. గోడ వచ్చింది పప్పర్ ఫిష్. అది చేపలను తినడానికి వస్తుంది, మనకు వాళ్ళకి చిక్కుకుంటుంది. పారలు కూడా వచ్చినాయి, అదే ఇంగ్లీష్లో జీటీ అంటారు, మన తెలుగులో అయితే పారలు అంటాం. ఇంకా లాగుతానే ఉన్నాం మనం, చేపలు వస్తూనే ఉన్నాయి. వల ఎక్కువ, ఇది 5 కిలోలు వల, అందుకనే ఇంకా లాగుతానే ఉన్నాం. చేపలు చూడండి అక్కడొకటి వస్తూనే ఉన్నాయి. పారలు మొయ్యి చేపలు వస్తుంటేది. ఒక డిఫరెంట్ చేప పడింది, అది చూపిస్తాను. అది చూడండి వచ్చేసింది, డిఫరెంట్ చేప, సావాడ్లో. అదే మేమైతే సావాడ్ అంటాం, ఇంగ్లీష్లో రిబ్బన్ ఫిష్ అంటారు. ఈ వాళ్ళకి చెక్కతో సమానంగా ఈరోజు ఏందో చిక్కింది. మేమే షాక్ అయ్యాం, ఏంద్రా ఇది చిక్కిందని. తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. సావాట్లో వల వచ్చేసింది, చూపిస్తున్నాను చూడండి. చేపలని తీస్తున్నారు, చేపలని నేను వీడియో లాగుతున్నాను. రిబ్బన్ ఫిష్ నేను చెప్పనులా, చూడండి. మనం తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలా. ఆ పొల్లు కొద్దిగా గుచ్చుకున్నా కూడా మనకు చాలా బ్లడ్ పోద్ది, మనం చూసి తీయాలా. ఇదిగో జీటీలు, ఇదిగో పారలు, చిక్కిందంతా చూపిస్తున్నాను మీకోసం. అంత మొయ్యి చేపలు, పారలే. మన వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటుంది మన ఛానల్లో. ఒక ఎండ్రగా కూడా చిక్కింది చిన్నది. ఇంకో వీడియోతో వస్తాను.